ఒక అడవి ఉండేది. అందులో కొన్ని జంతువులు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ అడవి మార్గంలో గుర్రంతో పాటు రాజు వచ్చారు. వీళ్ళు రావడం చూసిన సింహం వెంటనే వాళ్ళు పైకి దాడి చేసింది. సింహం దాడి చెయ్యగానే రాజు కింద పడిపోయాడు. అప్పుడు గుర్రం పారిపోయింది. ఆ రాజు సింహాన్ని చంపాలని చూస్తాడు. ఇంతలో సింహం ఆ రాజును చంపేస్తుంది. ఆ రాజు దగ్గర ఉన్న బంగారు నగలు తీసుకుని వెళ్ళిపోతుంది. కొంతకాలం తరువాత అడవిలోకి ఒక పేదవాడు చచ్చిపోవాలని అడవికి వస్తాడు. ఇంతలో ఒక ఆవు అతన్ని చూసి, ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావు అంటుంది. అప్పుడు అతను, నాకు చాలా అప్పులు ఉన్నాయి. నా కుటుంబం అంతా ఆకలితో బాధపడుతూ ఉన్నారు. అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి బాధ పెడుతున్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే చనిపోవాలి అని ఉంది. అప్పుడు ఆ ఆవు, నువ్వు బాధపడుకు అని చెప్పి సింహం దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆ సింహం, ఏమైంది, ఇలా ఎందుకు వచ్చారు? ఆ ఆవు సింహంతో ఈ పేదవాడి గురించి చెబుతుంది. అప్పుడు సింహం, ఆ పేదవాడు, నువ్వేమీ బాధపడకు అంటుంది. ఆ పేదవాడు సింహాన్ని చూసి భయపడతాడు. సింహం, నువ్వేమీ భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆ సింహం దగ్గర ఉన్న బంగారు నగలు తెచ్చి ఆ పేదవాడికి ఇస్తుంది. అప్పుడు ఆ పేదవాడు అవి తీసుకుని వెళ్ళి చాలా సంతోషంగా. ఒకరోజు మళ్ళీ ఆ పేదవాడు అడవిలోకి వచ్చి సింహంతో, నువ్వు చేసిన సహాయం మర్చిపోలేనిది అని చెప్పి అందరూ సంతోషంగా ఉంటారు.